నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. తెలంగాణలో రాజకీయం అనేది వేడెక్కింది. ఎంత అంటే మల్కాజ్గిరిలో జరుగుతున్నటువంటి సమస్యలు చూసుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్న ఒక జనాల మధ్యలో కూడా ఉద్రిక్తత అనేది చాలా వరకు మొదలైంది. దాని గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరి కార్పొరేటర్ గా ఎదిగారు, అన్ని చూసుకుంటూ వస్తున్నారు. మీకు ఇంతకు ముందు కూడా రాజకీయాల్లో రావడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? మేము యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా, ఇప్పటి నుంచి కాదు, ఒక ఆర్ఎస్ఎస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. ఓకే, ఒక 3 generations నుంచి, అప్పటి నుంచి కూడా మేము అదే బీజేపీ నేషనలిస్టిక్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళమే. వెన్ ఐ వాజ్ వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు బీజేపీ అప్పుడు అంత బలంగా లేకుండా, అప్పుడు ఇప్పుడు బలంగా అయిపోయిన అందరూ తెప్పలుగా పోస్తున్నారు, కానీ అప్పుడు అంత మేము చేసినప్పుడు లేదు. ఓకే, అప్పుడున్న పరిస్థితిలో, అప్పుడున్నటువంటి ఇదిలో తప్పనిసరి అయింది చేయాలి మన ఐడియాలజీ. సంజయ్ గారు ఫైట్ చేయడం, సంజయ్ గారు ముందుకు రావడం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక బీజం వేయాలని కేంద్ర పార్టీ సంకల్పించడము, ఆ మూమెంట్లోనే ఆ ఫైట్ స్టార్ట్ కావడం తోటి దాంట్లో భాగస్వాములు కావాల్సిన వాళ్ళని కొంతమందిని ఎంపిక చేశారు. యాక్చువల్లీ అంటే మామూలుగా బీజేపీ లోపల కోర్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్లో. ఆ సందర్భంలో తప్పని పరిస్థితుల్లో అనుకోకుండా రావాల్సి వచ్చింది, పోటీ చేయాల్సి వచ్చింది. పోటీ చేసిన తర్వాత 100% ఏ లక్ష్యం కోసం అయితే అలా వచ్చామో ఆ లక్ష్యానికి పూర్తి స్థాయిలో పనిచేయాలి. కాబట్టి ఎంతవరకు అయినా సరే తెగించుకుంటా పోరాడుతూనే ఉన్నాం అప్పటి నుంచి. మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా? అలాగే ఇప్పుడు మీరు ఒక ఐటీ జాబ్, యూకేలో 4 lakhs వచ్చే జాబ్ కూడా వదిలేసుకుని ఒక గిన్నిస్ రికార్డ్ వచ్చిన మీకు కోడింగ్ లో, ఎందుకు అవన్నీ వదిలేసుకుని అసలు రాజకీయాల్లో ఏం దొరుకుతుందని వచ్చారు? అసలు ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే వర్కింగ్ హార్డ్. ఎప్పుడైనా నా జీవితమే వర్కింగ్ హార్డ్. కష్టం లేకుండా నాకు ఏది దొరకదు. వేరే వాళ్ళకి 10 రూపాయలు కష్టం చేయాల్సి వస్తే నాకు 30 రూపాయలు కష్టం చేయాల్సి వస్తుంది. నా జాతకం అట్లుంటుంది బేసికలీ. హార్డ్ వర్క్ చేయాల్సిన జాతకమే నా జాతకం అట్లాంటిది. నేను సాఫ్ట్వేర్లు ఉన్నా కూడా పగలు రాత్రి కష్టపడి పని చేసిన. నేను చిన్నప్పుడు నీళ్లు మోసిన, సెల్ఫ్ గా పని చేసుకున్న, అన్ని చోట్ల షాపుల్లో పని చేసిన నుంచి, అంటే నా సెల్ఫ్ గా ఎదగాలనే ఉద్దేశంతో అన్ని కష్టాలు చేసిన, ట్యూషన్లు చెప్పిన, పాలు అమ్మిన, అన్ని రకాలు చేసిన. నేను కష్టపడింది లేదు, నేను దీన్ని అనేక రకాల కష్టపడినా. కానీ అవన్నీ చెప్పుకుంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. బట్ నా జాతకమే కష్టపడాల్సిన జాతకం. నాకు రాజకీయాల్లో మా ఫాదరే నాకు ఇన్స్పిరేషన్. అంటే మనిషి ఒక మోరల్ వాల్యూస్ తోటి పార్టీ అజెండా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం కోసం, అంటే ఏ విధంగా ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి, ఏ లక్ష్యం కోసం మనం పనిచేయాలి, ఈ దేశం పట్ల మన కమిట్మెంట్ ఏముండాలి అనే విషయంలో మాత్రం మా ఫాదర్, మా ఫ్యామిలీలో మా రవిశంకర్ గారు ఉన్నారు, ఫుల్ టైం వర్కర్ అయినా మా తాతగారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ 100%. అంతేకాకుండా అనేక మంది ప్రచారకులు ఫుల్ టైం వర్కర్ రాజెస్ లో వాసుజీ అని ఉంటారు, సేవా భారతి, చాలా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, రామూర్తి గారు కానివ్వండి, భాస్కర్ జీ కానివ్వండి, అనేక మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా బాదం రాజేష్ కానివ్వండి, రాకేష్ అన్న కానివ్వండి, వీళ్ళందరూ కూడా అందరూ సాక్రిఫైస్. వీళ్ళకి ఫుల్ టైం వర్క్ చేసిన వాళ్ళే. మేమందరం కలిసి శాఖ గట పని చేసుకుని ఒకే కార్యాలయంలో పడుకొని లేచి భోజనం చేసుకుంటూ తిరిగిన వాళ్ళమే. వీళ్ళందరూ చాలా హార్డ్ వర్కర్స్. చిన్నప్పటి నుంచి అట్లా తిరిగినాం ఆర్ఎస్ఎస్ లో. కాబట్టి వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళ నుంచే వస్తుంది కదా, మనం ఏ విధంగా పెరిగినాము. బాదం రాజేష్ గారు మా ప్రచారకు, వారు మరి అన్ని వదిలేకొని మా దగ్గర ఫుల్ టైం వర్కర్. అంటే వాళ్ళ పని ఏంటి, కార్యాలయం మా దగ్గర ఒక చిన్న, ఇప్పుడంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కొంచెం ఫేమ్, అప్పుడు ఏం లేవుగా. మా సీతారామరావు గారు చెప్పి వారి ఇంట్లో ఒక చిన్న రూమ్ మాత్రమే ఆర్ఎస్ఎస్ ఆఫీస్. ఆ ఆఫీస్ లోనే 3 ప్రచారకులు, ఒకరు రవీంద్రాచారి గారని సంస్కృత భారతి, ఒకరు సేవా భారతి శివకుమార్ గారని విస్తారకం, బాదం రాజేష్ గారు ఆయన ప్రచారక్, నగర ప్రచారకం. వారు 3, నేను, ఇంకా మా సోదరు నవీన్ అని మా ఫ్రెండ్, అట్లా ఎవరంటే వాళ్ళు. రోజు పొద్దు శాఖ పోవాలి, శాఖ నడపాలి, కార్యకర్తలు రాని వాళ్ళ దగ్గర పోయి కలుసుకోవాలి, మళ్ళీ అక్కడే పడుకోవాలి, తెల్లారేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి రావాలి, మళ్ళీ ఇదే దినచర్య. వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్, వాళ్ళ ఇంట తిరగడము, అదే సిస్టమ్ అలవాటు అయిపోయింది అనమాట. అంతే. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి ఎలక్షన్స్ లలో కూడా, మల్కాజ్గిరి నియోజకవర్గంలో కావచ్చు, మరి బీజేపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే కాంగ్రెస్ ఉంది, అటు పక్క బీఆర్ఎస్ కూడా ఉంది కదా, బీజేపీ పార్టీ ఎందుకు అట్లా? బాన్ బీజేపీ నేనే కాదు అంటారు, మేము మతతత్వం 100%. ఈ దేశం కోసం మాట్లాడడం మతతత్వం అయితే మేము 100% మతతత్వవాదులమే. ఈ జాతి బాగుండాలని చెప్పి మాట్లాడడం తప్పైతే, మతతత్వం అయితే ఎస్ మేము మతతత్వవాదులమే. ఈ దేశంలో నేషన్ ఫస్ట్ అనే ఒక ఐడియాలజీ ఉండాలి, దేశమే ప్రధానము అని ప్రతి ఒక్కరు నమ్మాలి, దేశమే ముఖ్య భూమికగా ఉండాలని ప్రతి ఒక్కరు నమ్మడం నిజమే అయితే
అది మతోన్మాదమే అయితే ఎస్ మేము మతతత్వవాదులమే. ఈ దేశం ఈ విశ్వగురువుగా ఉండాలి, ప్రపంచంలోనే మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఆధునిక వైజ్ఞానాన్ని కూడా మూలం భారతదేశమే అని చెప్పడం మతోన్మాదం అయితే ఎస్ మేము మతోన్మాదులమే. ఏ యాంగిల్లో చూసుకున్నా మేము మతోన్మాదం. హిందూ ధర్మాన్ని రక్షించాలని కూడా మతోన్మాదం అయితే మేము మతోన్మాదులమే. వేరే మతాల మీద చేయెత్తకుండా, చూపెత్తకుండా, వేలెత్తకుండా మా మతం మీద దాడి చేస్తున్న వాళ్ళని ప్రశ్నించడానికి, అడ్డుకోవడానికి మేము పనిచేస్తే మతోన్మాదులం అయితే 100% మతోన్మాదులమే. దేర్ ఇస్ నో డౌట్ వీఆర్ మతోన్మాదులం. అంటే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ వాళ్ళందరూ మనుషులు కాదా? నేను అదే చెప్తున్నా కదా మీకు. వేరే మతాన్ని మేము ఎక్కడ దూషిస్తలేం, వేరే మత విశ్వాసాలను మేము దూషిస్తలేం. నా మిత్రులు, నా స్నేహితులు, నా క్లాస్మేట్లు, మీరు రండి మల్కాజ్ చూపిస్తా. ముస్లిమ్స్ అనేక మంది, క్రిస్టియన్స్ అనేక మంది నా దగ్గర ఉన్నారు. మీకు ఫోన్ కూడా తీసి చూపిస్తా. మా గురువు గారు ముస్లిము, నా క్లాస్మేట్ జిల్లా ముస్లిమే, మా ఇంట్లో ఉన్నటువంటి మా నాన్న ఫ్రెండ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ప్యాట్రిక్ జాన్ గారు కానివ్వండి, పాల్ అని నా ఫ్రెండ్ కానీ, అనేక మంది క్రిస్టియన్స్ ఉన్నారు. మాకు మతాలు, కులాలు అనేది మా కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? హిందుత్వం అంటే ఏంటి? హిందుత్వం అంటే భారతదేశం యొక్క అసలు స్వరూపము. హిందూ అనే పదము బ్రిటిషర్స్ పెట్టిన పదము, కానీ సనాతనంగా భూమి పుట్టినప్పుడు, ఈ ప్రపంచం ఉద్భవించినప్పుడు ఏదైతే ఒక ధర్మం ఉందో అనాదిగా, అదే ధర్మం. కొత్త మతము, ధర్మము, ఈ మతం అనే పదం చూసారా? ఈ మతం అనే పదం మధ్యలో వచ్చింది. సనాతన ధర్మము అనే వర్డ్ అసలు ఉంది అంటే ఎప్పటి నుంచో ఇన్హెరెంట్ గా ఉంది. ఈ సనాతన ధర్మమే భూమి పుట్టినప్పుడు ఉంది. ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా మతాలు, కులాలు, అవన్నీ మతము అని పేరు పెట్టుకొని ఒక ప్రవక్తనో, ఒక మనిషినో పెట్టుకొని, ఒక గ్రంథాన్ని పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. మాకు మతం లేదు, సనాతన ధర్మం ఉన్నదే ఉంది. ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ థింగ్. ఇట్ ఈస్ ఏ ధర్మ. ఏదైతే ఆచరణీయమో, ఏదైతే ధర్మానికి కట్టుబడి ఉంటుందో, ఏదైతే అనాదిగా ఉందో, మనిషి పుట్టుకతో పాటు ఈ ధరణిలో ఉందో, ఈ ప్రపంచంలో ఉందో, ఈ విశ్వంలో ఉందో, అదే సనాతన ధర్మం. హిందుత్వము, సనాతన ధర్మం సపరేట్ మతం ఉందా? లేదు. మీరు వేరే మతాలు తీసుకోండి. ముస్లిమ్స్ అంటే ఒక 1500 సంవత్సరాల క్రితం మీరు చూడండి. జూడిజం నుంచి క్రిస్టియానిటీ నుండి ముస్లిమ్స్, ఇలా వాళ్ళకి ఒక సర్టెన్ డేట్ ఉంటుంది. ఈ పలానా తారీఖు రోజున ఒక ప్రవక్త స్టార్ట్ అయ్యిండు, ఆ ప్రవక్త యొక్క సిద్ధాంతాల ద్వారా. దీనికి రీసెంట్ గా మీరు చూస్తే ఇజ్రాయెల్లో అబ్రాహిజం అని పెట్టిరు. అంటే మత ప్రాతిపదికన ముస్లిం కంట్రీస్ ఏ విధంగా యునైట్ అవుతున్నాయో, వాళ్ళకి ఆపోజిట్ గా యూనైట్ కావడానికి అబ్రాయిజం అనే డే. అంటే అబ్రాయిజం అంటే ఈ క్రిస్టియన్స్ ని, జుడాయిజం ని, వీటిని నమ్మేవాళ్ళు. అబ్రాహం అనే ఒక వ్యక్తి మూలాల నుంచి వచ్చినటువంటి ఈ మతాలు కాబట్టి ఆ వీటినన్నిటి కూడా యునైట్ చేసేటట్టు ఒక ఫోరం పెట్టారు. ఈ అబ్రాహం అనే ఫోరం ఎప్పుడుంది? అది ఎప్పుడు మధ్యలో 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు XY డేట్ లోంచి ఉంది. కానీ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది మీరు చెప్పగలరా? శ్రీరాముడు పుట్టింది ఎప్పుడో మీరు చెప్పగలరా? కానీ సాక్ష్యాలు ఉన్నాయి, రామసేతుతో సహా. శ్రీకృష్ణుడు పుట్టింది ఎప్పుడో మీరు చెప్పగలరా? ప్రతి ద్వారకా నగరంతో సహా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. వామనుడు ఎప్పుడు పుట్టినా మీకు తెలుసా? కూర్మావతారం, మత్స్యావతారం, దశావతారాలు, ఇవన్నీ కూడా మన గ్రంథాల్లో అనాదిగా పురుష సూక్తము, స్త్రీ సూక్తము అన్న. సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా విస్తారమైనది. దాని లోపలికి పోతే మీరు ఇంకా బయటికి రాలేరు, అంత అద్భుతమైనది. దాంట్లో చాలా గొప్ప విషయం దాంట్లో ఉన్నదే. అసలు మనిషి ఈ విశ్వం యొక్క ఉద్భవానికి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా సనాతన ధర్మం ఉన్నాయి. వేరే ధర్మాన్ని ఒకటి చెప్పమనండి. ఓంకారం, ఆది ప్రణవనాదం, ఓంకారం. ఒక్కసారి ఓం చెప్పండి, మీ బాడీలో వైబ్రేషన్ మీకే తెలుస్తుంది. మీరు చెప్పండి ఒకసారి ఓం. ఓం కళ్ళు మూసుకొని మీరు గుండెల నుంచి, ఇక్కడ నావీల నుంచి మీది తీసుకోండి. ఓంలో ఉన్నట్టు వైపు మీ బాడీని షేక్ చేస్తుంది వైబ్రేషన్. మీ లోపల అన్ని నవనాడులను కదిలించి ఒక వైబ్రేషన్ తీసుకొస్తుంది. ఆది ప్రణవనాదం ఓంకారము. సనాతనం చాలా గొప్పది చెప్పుకోండి. ఆధ్యాత్మిక ప్రవేశనం కాదు కాబట్టి నేను ఇక్కడ ఆపుతున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే మనకి ఎవ్వరికి వ్యతిరేకం కాదు. ఈ రోజు ఉన్నట్టు ముస్లింలు, హిందువులు, XYZ అందరూ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే. బికాస్ ఆఫ్ మనుషులు చేసిన తప్పిదాల వల్ల. గతంలో మనుషులు ఒక సెక్టార్ పడుకుని డబ్బు లేదనో, దళితులను ఇంకోటనో వేరు చేసి చూడడం వల్ల మన చేతులారా మనము ఆ మతాలను పోషించుకున్నాము తప్ప వాళ్ళు కూడా సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళే. వాళ్ళ పూర్వీకులు ఇక్కడ వాళ్ళే. మీరు కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ నుంచి మొదలు పెట్టుకోండి, ఎవరినైనా తీసుకోండి, హిందూ మూలాల నుంచి పుట్టిన వాళ్లే. అందుకే సంఘంలో పాట ఉంటది, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా.
రహీము తండ్రి రాబర్ట్ హాయ్ హాయ్ రాబర్ట్ తండ్రి రామ్ హాయ్ హాయ్ పాట ఉంది. నేను అంత వాడలేదు కానీ మా వాళ్ళు పాడతారు, అద్భుతంగా పాడతారు. మా మామ చాలా బాగా పాడతారు, మా నాన్న మంచి పాడతారు. అంటే ఈ పాట ఏముంది అక్కడ రీసెంట్ ట్రెండ్ కూడా అయింది రామదాస్ మోహన్ ఒక ప్రవక్తకుడు చెప్పారు, రాధామోహన్ దాస్ రాధామోహన్ దాస్ గారు చాలా నాకు పరిచయమే. మరి నాకు డైలీ వారు నాతో అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటారు, ఇక్కడికి వస్తే రమ్మని కూడా చెప్తుంటారు. ఎప్పుడైనా బాగా పరిచయం నాకు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.